నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లాలోకి ప్రవేశించిన యువగలం పాదయాత్ర. ఘనంగా స్వాగతం పలికిన ఉమ్మడి జిల్లాల నేతలు. వినికొండ పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్డులో పెట్రోల్ బంక్ లో దొంగలు చోరీకి యత్నం. సీసీ కెమెరాల రికార్డు బాక్స్ ధ్వంసం. వినికొండ మండలం నీలగంగారం గ్రామంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జనసేన నాయకులు నిశంకర్రావు పిలుపు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపడుతున్న యువగలం పాదయాత్ర వినికొండ నియోజకవర్గానికి చేరుకుంది. నూజెండ్ల మండలంలోని ముప్పరాజువారిపాలెం వద్ద పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు నేతృత్వంలో యువనేతకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోకేష్ కు తెనాలి శ్రవణ్ కుమార్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్ బాబు, ధూళిపాల నరేంద్ర, ఎరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మారెడ్డి, కొమ్మలపాటి శ్రీధర్, కోవలమూడి రవీంద్ర, నజీర్ అహ్మద్, నరేంద్ర వర్మ, మన్నవ మోహనకృష్ణ, చెదలవాడ అరవింద్ బాబు, భాష్యం ప్రవీణ్, కందుకూరి వీరయ్య, గోనుగుంట్ల కోటేశ్వరరావు, పోతినేని శ్రీనివాస్ తదితరులు భారీ గజమానులు, స్వాగత ద్వారాలు, బాణాసంచా మోతాలతో హోరెత్తించి పల్నాడు జిల్లాలోకి ఆహ్వానించారు. ఆయా గ్రామాల ప్రజలు సమస్యలపై లోకేష్ కు వినతులు అందించారు. యాత్రలో భాగంగా రేపు వినుకొండలో బహిరంగ సభలో లోకేష్ మాట్లాడనున్నారు.
రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ వారి ఆధ్వర్యంలో రెడ్డి నగర్, విష్ణుగుండి నగర్ అంగన్వాడీ కేంద్రంలో రోటరీ ఇంటర్నేషనల్ వారి పిలుపు మేరకు మాతా శిశు సంక్షేమ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గర్భిణీ బాలింత స్త్రీలకు పోషకాహార కిట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లాయర్ యలవర్తి శ్రీనివాసరావు, వినుకొండ సిడిపిఓ అనురాధ, విష్ణుగుండి నగర్ మాజీ కౌన్సిలర్ వాసిరెడ్డి హనుమంతరావు, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ఆలా శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ చిరుమాంబిళ్ల కోటేశ్వరరావు, సెక్రటరీ గుత్తా గురునాథం, రోటరీ సభ్యులు గన్నమనేని నారాయణ, మత్తినేని గిరిబాబు, లెక్చరర్ కరిముల్లా, నాగరాజు, వెంకటనారాయణ రెడ్డి, బాలకృష్ణ, సునీల్ మొదలైన వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు ప్రతి గర్భిణీ స్త్రీకి అరటిపళ్ళు, ఖర్జూరాలు, చిక్కీలు, రాగిపిండి కలిగి ఉన్న సుమారు 20,000 రూపాయల విలువ గల కిట్లను సుమారు 40 మంది గర్భిణీ స్త్రీలకు పంపిణీ చేశారు. అంగన్వాడీ స్కూల్ ద్వారా విష్ణుకుండి నగర్, రెడ్డి నగర్ మాతా శిశు సంరక్షణ కార్యక్రమంలో భాగంగా పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సంవత్సరం 2023-2024 రోటరీ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ మొదటి నెల ఫస్ట్ కార్యక్రమం పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం జరపడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ అందరూ సహకారంతో మా రొటేరియన్ సభ్యులు, అలాగే మా అసిస్టెంట్ గవర్నర్ ఆలా శ్రీనివాసరావు గారు, మా మాజీ కౌన్సిలర్ వాసిరెడ్డి హనుమంతరావు గారు, అలాగే సీనియర్ సభ్యులు గిరిబాబు గారు, మా సెక్రటరీ గురునాథం గారు, ప్రాజెక్ట్ డైరెక్టర్ తిరుమల సారు, అలాగే మేము ఇప్పటికిప్పుడు చెప్పినా కానీ మా ఆహ్వానాన్ని మన్నించి మేడం గారు మాకు ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం వల్ల సంతోషిస్తుంది. రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మన అంగన్వాడీ కార్యకర్తల సహకారంతో రెడ్డి నగర్ మరియు విష్ణుకొండి నగర్ ఏరియాలోని గర్భవతులు, బాలింతలు మరియు పిల్లలందరినీ కూడా ఈరోజు సమావేశపరిచారు. మరి వారందరికీ బాల్య వివాహాల పట్ల, కిషోర బాలికలకు మంచి అవగాహన కల్పించారు రోటరీ క్లబ్ వారు. వారు సమాజ చేసిన సేవకు సంబంధించి వారందరినీ తప్పనిసరిగా అభినందించాలి. మరి మన ఏరియా పల్నాడు ఏరియాలో 18 సంవత్సరాలలోపు ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే వాళ్ళు శారీరకంగా, మానసికంగా ఎటువంటి ఇబ్బందులకు గురవుతారు అనేది ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా చిన్న చిన్న సలహాలతో వారికి చెప్పడమే కాదు, అలా చేసుకోవడం నేరం అని మన లాయర్ గారు చాలా బాగా చెప్తున్నారు. మరి అంతేకాదు వారికి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల వారి పిల్లలు వారు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఇలాగే అన్ని కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటే సమాజం అంతా మెరుగ్గా ఉంటుంది. కాబట్టి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని ఏర్పరచాలని వారు చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గర్భవతులు అందరూ కూడా వచ్చారు. వారికి అరటి పండ్లు, తర్వాత బెల్లం, రాగి పిండి, తర్వాత ఖర్జూరాలు ఇట్లాంటి వాటికి ఒక 400 రూపాయల విలువైన ఫుడ్కి సంబంధించిన కిట్ని అందజేయడం ఎంతో సంతోషించవలసిన విషయం. కాబట్టి రోటరీ క్లబ్ ఆఫ్ వినుకొండ వారు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలకి అభినందన తెలియజేయడమే కాదు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. విజయవాడ బార్ అసోసియేషన్ కు చెందిన న్యాయవాది ఆర్ ఆదిశేషు విఠల్ బాబును కిరాతకంగా, పాశవికంగా అసాంఘిక శక్తులు హత్య చేయటాన్ని వినుకొండ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించారు. ఈ హత్యకు నిరసనగా మరియు న్యాయవాది విఠల్ బాబు మృతికి సంతాపంగా ఈ రోజున వినుకొండ బార్ అసోసియేషన్ బిల్డింగ్ ముందు న్యాయవాదుల ఆధ్వర్యంలో న్యాయవాదులు తమ విధులను గైహాజరయ్యారు. హత్యకు గురైన న్యాయవాది విఠల్ బాబు హత్య కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా వినుకొండ బార్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వినుకొండ మండలం నీలగంగారం గ్రామంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి నిశంకర్రావు శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెద్దలు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం గ్రామ కమిటీని ఏర్పాటు చేసి వారికి నియామక పత్రాలు అందించారు. క్రియాశీలక సభ్యత్వం భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో రాజకీయ పార్టీలు చూసాం. ఒక కార్యకర్త చనిపోతే రావటం 5,000, 10,000 ఇవ్వటం, మా అయితే 1 లక్ష, 2 లక్షలు ఇవ్వటం. ఆ 2 లక్షలు వస్తే అక్కడున్న నాయకులు చేతివాటం చేపట్టడం, పోలీస్ స్టేషన్ ఇంత ఖర్చు అయింది, ఎంఆర్ఓ ఆఫీస్లో ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇంత ఖర్చు అయింది, బ్యాంకుల అకౌంట్కి ఇంత ఖర్చు అయిందని లక్షలు ఎగ్గొట్టి ఎంతో తన చేతిలో పెట్టే ఈ రోజుల్లో ఈ పరిస్థితుల్లో కార్యకర్తలను తన కుటుంబ సభ్యులా భావించే ఒక పవన్ కళ్యాణ్ గారు తన కుటుంబం తర్వాత
ఎవరైతే మెగా కుటుంబ సభ్యులు ఉన్నారో, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారో, వాళ్ళలో కూడా జన సైనికులు, జనసేన నాయకులు ఉన్నారో, వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులు. ఎందుకంటే సహజంగా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం కుర్రోళ్ళు, అంటే ఇక్కడికి వచ్చే అర్థం మారిపోయింది, మొత్తం పెద్దలు ఉన్నారు ఇక్కడ. కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టిన ప్రధాన ఉద్దేశంలో కూడా క్రియాశీల సభ్యత్వం. జనసేన పార్టీ అంటే సహజంగా యువకులు ఎక్కువగా ఉన్నారు. యువకులు ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది, వేగం ఎక్కువగా ఉంటుంది. బండి మీద ఫ్లైట్ మీద పోతున్నట్టు పోతుంటాడు ఒకడు. అందువల్ల ఏమవుతుంది, మనం జాగ్రత్త పోయినా ఎదురుకొచ్చేవాడు జాగ్రత్త రాకపోతే పొరపాటున ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మనిషి వాడు ఎవడు ప్రమాదం జరగాలి, నేను చనిపోవాలని ఎవడు కోరుకోడు. కానీ మనం ఒకటి కలిస్తే డ్రైవర్ మనం ఒకటి కలిసి. ఈరోజు రైతులు ఉన్నారు, పొలాలకు వెళ్తున్నారు. మేము వస్తా ఉంటే దారి పొడవున పావులు కనపడ్డాయి మాకు. మరి అదే పావులు పొలంలో రైతుల దగ్గరకు వస్తాయి కదా. మనం 500 రూపాయలు కట్టి క్రియాశీల సభ్యత్వం తీసుకుంటున్నాం. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించింది ఇదే, ఎవరికైనా మన క్రియాశీలక సభ్యులు 500 కట్టి ఎవరైతే జనసేన పార్టీకి అండగా నిలబడతారో, కేవలం వాళ్ళ కుటుంబాలకు బీమా మాత్రం కాదు, జనసేన అని పవన్ కళ్యాణ్ గారికి మనం ఇచ్చే ధీమా కూడా అది. మీ వెనక మేము కొన్ని లక్షల మంది ఉన్నామని చెప్పే క్రియాశీల సభ్యత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి జన్మదిన వేడుకలు వినుకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆర్కే నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నేత రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలం చేకూరుకుంది. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, వారికి కూడా ఆయు ఆరోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నకిలీ విత్తనాల బారి నుండి పల్నాడు జిల్లా రైతుల్ని కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలువలపూడి రాము కోరారు. బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో కంచర్ల శ్రీనివాసరావు అనే రైతు నకిలీ మిరప విత్తనాలతో నష్టపోవడంతో బాధిత రైతును ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలువలపూడి రాము పరామర్శించి పంటని పరిశీలించారు. నకిలీ విత్తనాల నుండి రైతులను కాపాడాలని అధికారులను కోరారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో కంచెర్ల శ్రీనివాసరావు అనే రైతు ఇండూస్ 55 మిరప విత్తనాలు తీసుకొచ్చి 20 రోజుల క్రితం నాటడం జరిగింది. 20 రోజుల క్రితం ఇండూస్ 55 విత్తనాలు నాటి అవి కాకుండా మరొక 2 వెరైటీలని నాటడం జరిగింది. ఆ 2 వెరైటీలు బాగా విత్తనం అంతా మొక్కగా రావటం, ఈ ఇండూస్ 55 8 ప్యాకెట్లు నాటితే సుమారు 10,500 మొక్కలు రావాల్సింది 3,000 మొక్కలు కూడా రాకపోవడంతో ఏదైతే విత్తనాలు అమ్మినా వ్యాపారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఇచ్చిన విత్తనాలు బాగలేవు, ఈ మొలక కూడా రాలేదు అంటే రైతు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏదైతే విత్తనాల షాపు యజమానిపై ప్రభుత్వం చర్యలు తీసుకొని అతని లైసెన్స్ని వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే రైతు లేకపోతే ఏ వ్యాపారస్తుడు కూడా ఉండడు. విత్తనాలైనా, ఎరువులైనా, పురుగు మందులైనా ఏదైనా రైతు వ్యవసాయం చేస్తే వాళ్ళకు అమ్ముకోవడానికే ఆ వ్యక్తులు ఉంటారే తప్ప వాళ్ళ కోసం రైతులు ఉండరు. వినుకొండ పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్డులో పెట్రోల్ బంకులో సోమవారం అర్ధరాత్రి దొంగలు చోరీకి యత్నం చేశారు. బంకులో ఎక్కడా నగదు చిక్కకపోవడంతో దొంగతనానికి వచ్చిన ఆనవాళ్లు సీసీ కెమెరాలో రికార్డు అవుతాయని గ్రహించి సీసీ కెమెరాల రికార్డు బాక్సును కనెక్షన్ తొలగించి దగ్గరలో ఉన్న వాటర్ ట్యాప్ వద్ద డివిఆర్ బాక్సును తడిపివేసి వెళ్లిపోయినట్లు సమాచారం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.